ఏహెచ్ఎస్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ప్రీవియస్గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించిన ఏహెచ్ఎస్ వీడియోస్ చాలా చేసుకున్నాం. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన ఏహెచ్ఎస్ వీడియోస్ కింద కొన్ని మెసేజెస్ ఉంటాయి, లైక్ కొన్ని కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్స్కి నేను రిప్లై అయ్యా. సో ఎందుకు రిప్లై అయ్యా అనేది ఈ వీడియో లోపల నేను మీకు చెప్తాను. సో కామెంట్స్ ఎట్లా ఉంటాయి కదా అంటే, అన్న నాకు 600కి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, 1000కి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, నాకు సీట్ వస్తుందా అని చెప్పి. అన్న నాకు 600కి సో ఇన్ని మార్క్స్ ఉన్నాయి, 1000కి ఇన్ని మార్క్స్ ఉన్నాయి, నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గాంధీ లోపల సీట్ వస్తుందా అని చెప్పి, లేకపోతే నాకు గాంధీలో సీట్ వస్తుందా అని చెప్పి, లేకపోతే ఉస్మానియాలో సీట్ వస్తుందా అని చెప్పి, నాకు పలానా ఈ కోర్సులో సీట్ వస్తుందా అని చెప్పి నాకు కొన్ని కామెంట్లు అయితే వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ కోర్సులో సీట్ వస్తుందా, ఆ కోర్సులో సీట్ వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెయ్య. సో అందరు ఏమనుకుంటారు కదా అంటే, సో అన్నకి యాటిట్యూడ్ అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటాను అన్నట్టు. సో నాకు అంతా తెలుసు. సో సిచ్యువేషన్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది తెలుసు. సో కొంతమంది ఇంకా ఏంటంటే, అన్న యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ నాకు సీట్ వస్తా చెప్తారా అని చెప్పి అడుగుతారు అన్నట్టు. సో నా ఎక్స్పీరియన్స్ ఏముంది బ్రో, అప్లికేషన్స్ని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఏంటంటే నేను చెప్పడం వల్లనో వేరే ఎవరో చెప్పడం వల్లనో సీట్ అయితే రాదన్నట్టు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ చాలా ఫ్యాక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నట్టు. సో నేను ఈ వీడియో లోపల డీటెయిల్గా మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా ఎండ్ చేయకుండా చూడరు, ఓకేనా. ఈ వీడియో లోపల నేను రియాలిటీ అనేది చెప్తాను. కాబట్టి ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు మాత్రమే చూడరు. సో వీక్ హార్టెడ్ పీపుల్ కానీ, సో తక్కువ లైక్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండే పీపుల్ కానీ చూడకూరి. సో అవాయిడ్ చేస్తే బెస్ట్, ఓకేనా. సో రియాలిటీ చెప్తా. సో ఆ రియాలిటీ చూసిన తర్వాత కూడా ఆ క్వశ్చన్ అడుగుతున్నావు అంటే దానికి నేను ఆన్సర్ చెప్పలేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మీతోటి నాకు సీట్ వస్తా అని చెప్పి అడిగినప్పుడు సీట్ వస్తుంది అని చెప్పారు అనుకో, సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే, అన్న నాకు తెలిసిన వాళ్ళకి సీట్ వచ్చిందన్న, వాళ్ళకి 600కి 300 మార్క్సే ఉన్నాయి, 1000కి 700 800 మార్క్సే ఉన్నాయి, వాళ్ళకి సీట్ వచ్చింది, నాకెందుకు రాదనే డౌట్ కూడా ఉంటుంది కదా. ఆ డౌట్కి కూడా మీకు ఈ వీడియో లోపల సొల్యూషన్ ఇచ్చేస్తాం. సో మీకు క్లారిటీ మస్తు వస్తుంది. అండ్ అర్థమైతే మాత్రం పక్కా కింద అర్థమైందని చెప్పి పెట్టు. అండ్ ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్గా మస్తు చేసుకున్నాం, ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో నీకు అన్నీ కూడా రియాలిటీ చెప్తాను నేను, గ్రౌండ్ రియాలిటీ ఎట్లుంటుందని చెప్పి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మనం అనలిటిక్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసినాం, మీ అందరికీ తెలుసు. అనలిటిక్ ట్యూటర్ యాప్ని ప్లేస్టోర్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకో. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి నేను డీటెయిల్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నీకు ఎలిజిబిలిటీ ఉంది, ఓకేనా, మంచి ర్యాంక్ ఉంది, సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే బెస్ట్ ఉంటుంది అనేది మాత్రం నేను డీటెయిల్గా చెప్తా. సో ఇది ఇన్ఫర్మేషన్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏహెచ్ఎస్, సో ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల మనకి 15 కోర్సులు ఉంటాయి. వి ఆల్ నో దట్ మనకి 15 కోర్సులు ఉంటాయి. బీపీటీ అంటాం, బీఎస్సీ, ఎంఎల్టీ అంటాం, అండ్ దాంతోపాటుగా ఇంకా 13 పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి అన్నట్టు. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రినల్ డయాలసిస్ టెక్నాలజీ అని చెప్పి ఈ 15 కోర్సులకు సంబంధించి సింగిల్ రిజిస్ట్రేషన్, ఓకేనా, ఒకటే రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒకటే అప్లికేషన్ ఉంటుంది. అండ్ ఈ 15 కోర్సులలో పార్టిసిపేట్ చేయడానికి ఈ ఒక్క అప్లికేషన్ చేసుకుంటే మనం, సో బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది కదా, ఈ 15 కోర్సులలో పార్టిసిపేట్ చేయవచ్చు ఆ సింగిల్ అప్లికేషన్ తోటి. అండ్ వీ ఆల్ నో దట్ ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు అన్నట్టు, ఓకేనా. సో ఇది ఏహెచ్ఎస్ గురించి, ఓకేనా. సో ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి అనే విషయానికి వస్తే, 2024 లోపల 2024 లోపల మనకి ఆల్మోస్ట్ 6500 అప్లికేషన్స్ వచ్చినాయి, ఓకేనా. 6500 అప్లికేషన్స్ వచ్చినాయి, ఓకేనా, ఏహెచ్ఎస్కి. సో ఏహెచ్ఎస్కి 6500 అప్లికేషన్స్ వచ్చినాయి. సో మన వాళ్ళు ఏమంటారు కదా అంటే, అన్న నాకు 600కి 450 వచ్చినాయి, 600కి 550 వచ్చినాయి, 600కి నాకు 575 వచ్చినాయి, నాకు గవర్నమెంట్లో సీట్ వస్తుందా, ఓకేనా, నాకు అనస్థీషియాలో సీట్ వస్తుందా, లేకపోతే నాకు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉస్మానియాలో సీట్ వస్తుందా, లేకపోతే
నాకు గాంధీ అనస్థీషియాలో సీట్ వస్తదా అని చెప్పి అడుగుతారు అన్నట్టు. సో సీట్ రావడం అనేది చాలా ఫ్యాక్టర్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి అన్నట్టు. సీట్ రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. ఏంది ఆ ఫ్యాక్టర్స్ అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఎన్ని సీట్స్ ఉన్నాయనే దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ మార్క్స్, ఓకేనా, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్, నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. అండ్ దాంతోపాటుగా రిజర్వేషన్, ఓకేనా, రిజర్వేషన్. సో రిజర్వేషన్ ఉందా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది అన్నట్టు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో యూ డోంట్ నో అబౌట్ దీస్ ఫ్యాక్టర్స్. సపోజ్ నువ్వెవరు నన్ను అడిగినావు అనుకో, అన్న నాకు సీట్ వస్తా అని చెప్పి, సో వాళ్ళు నీకు సీట్ వస్తుంది అని చెప్పి చెప్పినా కూడా నమ్మకం. ఎందుకంటే వాళ్ళకు నీ కేటగిరీ ఏంటిదో తెలియదు, ఓకేనా. ఫస్ట్ థింగ్ నీ కేటగిరీ ఏంటిదో తెలియదు, ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో తెలియదు, ఓకేనా. అప్లికేషన్స్ ఎన్ని వస్తాయో అనేది తెలియదు, ఓకేనా. నీ కేటగిరీ తెలియదు, అప్లికేషన్స్ ఎన్ని వస్తాయో తెలియదు, నువ్వు ఏ కోర్సు కావాలనుకుంటున్నావు అనేది తెలియదు, ఓకేనా. ఫర్ సపోజ్ నువ్వు కేటగిరీ చెప్పినా, ఓకేనా, నువ్వు కేటగిరీ చెప్పినా, నీకు నచ్చిన కోర్స్ చెప్పి నచ్చిన కాలేజ్ చెప్పినా కూడా ఎన్ని అప్లికేషన్స్ వస్తాయనేది తెలియదు. కాబట్టి వాళ్ళు చెప్పినా కూడా డోంట్ బిలీవ్ ఇన్ దెమ్. సో వాళ్ళనే నమ్ముకొని, ఓకేనా. సో వాళ్ళనే నమ్ముకొని అయితే యూనివర్సిటీ వాళ్ళు చెప్పినా కూడా నమ్మకు, ఓకేనా. వాళ్ళనే నమ్ముకొని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సీట్ రాకపోతే యూ విల్ డిసప్పాయింట్, ఓకేనా. గైడ్ చేయడం అనేది నా బాధ్యత బ్రో. మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు చెప్పావన్నా అని చెప్పి కొంతమంది నన్ను అడిగిరు కూడా పర్సనల్ డిఎమ్స్ లోపల. ఎందుకు చెప్పావన్నా, యాటిట్యూడా, ఏదో నీకు తెలుసు అని చెప్పి షో ఆఫ్ చేస్తున్నావు అని చెప్పి. ఏంటంటే ఇవన్నీ తెలియనప్పుడు నేను మీతో డిస్కస్ చేసి కూడా వేస్ట్, ఓకేనా. సో ఇవన్నీ చెప్పినా కూడా సో ఇవన్నీ ఉంటాయా అన్న అని చెప్పి అనుకుంటా ఉంటారు అన్నట్టు. సో ఇప్పుడు అర్థం కాదు మీకు. ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అవుతాయి కదా, ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయిన తర్వాత అర్థమవుతుంది అన్నట్టు ఎంత కాంపిటీషన్ ఉన్నదని చెప్పి. సో కాంపిటీషన్ విషయం దాకా ఫేజ్ 1 దాకా ఎందుకు, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందా, అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓకేనా, ఎంత కాంపిటీషన్ ఉందని చెప్పి. నేను ఎందుకు చెప్పలే అనేది కూడా, ఓకేనా. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 600 అవుట్ ఆఫ్ 600 బ్రో, నీకు 600కి 600 ఉన్నా కూడా కొన్నిసార్లు సీట్ రాదు, ఓకేనా. సో నాకు తెలిసిన ఒక అన్నకి 400కు లైక్ 600కి 400 ఉన్నా కూడా సీట్ వచ్చింది అని చెప్పి కొంతమంది చెప్తారు, ఓకేనా. నాకు తెలిసిన ఒక అన్నకు వచ్చిందని అంటారు, ఓకేనా. సో కానీ కొన్నిసార్లు 600 అవుట్ ఆఫ్ 600 ఉన్నా కూడా సీట్ రాదు, డ్యూ టు దేర్ ఓన్ మిస్టేక్స్, ఓకేనా. వాళ్ళకు వాళ్ళు చేసుకున్న మిస్టేక్స్ వల్ల 600కి 600 ఉన్న సీట్ రాదు. అండ్ కొన్నిసార్లు సీట్లు లేకపోవడం వల్ల, కొన్నిసార్లు రిజర్వేషన్ లేకపోవడం వల్ల, ఓకేనా. సో కొన్ని మిస్టేక్స్ వల్ల సీట్ రాదు. అండ్ కొందరికి 400 ఉన్నా కూడా సీట్ వస్తుంది. సో ఎట్లాంటి మిస్టేక్స్ అవి అనేది నేను నా అనలిటిక్ గైడెన్స్ లోపల చెప్తా. యూ పీపుల్ ఆల్రెడీ నో దట్. 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి, లైవ్లో అటెండ్ కారి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా లైవ్ లోపల క్లారిఫికేషన్ ఇస్తా. మెయిన్గా ఏంటంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని మాత్రమే చెప్తా. రెగ్యులేషన్స్ ఏందని చెప్పి చెప్తా. సీట్ వస్తుందా రాదా, సీట్ రాకపోతే ఎందుకు రాదు, ఎక్కడ వస్తుంది, అట్లాంటి విషయాలు చెప్పా. కానీ మెయిన్గా నేను మిస్టేక్స్ ఏం అవాయిడ్ చేయాలి అనేది చెప్తా. కాలేజ్కి ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఏం చేయాలి అనేది ప్రతిదీ చెప్తా ఉంటాను అన్నట్టు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి, అండ్ ఇది కూడా తీసుకోరి అనే ఫోర్స్ ఏం లేదన్నట్టు, ఓకేనా. సో నేనేం చెప్తా అంటే 600కు 400 ఉన్న సీట్ వస్తుంది, 600కు 600 ఉన్న సీట్ రాదు. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఆ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలి. సో నేను మీకు ఇందాక చెప్పిన కదా, సీట్ రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి. లైక్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కావచ్చు, ఓకేనా. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కావచ్చు, నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోవడం కావచ్చు, అండ్ దాని తర్వాత రిజర్వేషన్ కావచ్చు, ఓకేనా. సో సీట్లు లేకపోవడం కావచ్చు. సో ఇవన్నీ థింగ్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ థింగ్స్ కాకుండా మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా నా సైడ్ నుండి. సో 2024 లోపల, 2024 లోపల ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల, ఓకేనా, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల 6,500 మంది పేర్లు ఉన్నాయి. అంటే 6,500 పీపుల్ ఆర్ గోయింగ్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. అంటే 6,500 మంది ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. అండ్ మ్యాక్సిమం పీపుల్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వెబ్ ఆప్షన్ కూడా ఇస్తారు అన్నట్టు.
అండ్ నేనేం చెప్తా అంటే, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల 6,500 మంది పేర్లున్నాయి గదా! ఇందులోపల మీరొక గెస్ ఎయ్యుర్రి. 600కి 600 మార్కులకి ఓకేనా, 590 కంటే ఎక్కువ వచ్చినోళ్ళు ఎంతమంది ఉండుంటారు? జస్ట్ ఒక గెస్ ఎయ్యుర్రి. 600 మార్కులకి 590 అండ్ అంతకంటే ఎక్కువ వచ్చినోళ్ళు ఎంతమంది ఉండుంట్రు? సో, నేనేం చెప్తా కదా అంటే 590 కన్నా ఎక్కువ వచ్చినోళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అంటే 300 మంది ఉన్నారు. ఓకేనా? 300 పీపుల్ అంటే 590 నుండి 600 వచ్చినోళ్ళు 300 మంది ఉన్నారు. అండ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ దట్ వన్ కోర్స్ అనస్థీషియా గాంధీల సీట్ వస్తదా? అనస్థీషియా గాంధీల సీట్ వస్తదా? లేకపోతే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉస్మానియాల సీట్ వస్తదా? కేఎంసీల సీట్ వస్తదా? సిద్దిపేట్ల సీట్ వస్తదా అని చెప్పి. 300 పీపుల్ ఉంటారు బ్రో. 590 నుండి 600 వచ్చినోళ్ళు 300 మంది. నీకు అంత కొడితే తిప్పి కొడితే గాంధీ హైదరాబాద్ లోపల అనస్థీషియా సీట్లు 20 సీట్లుంటాయి. ఓకేనా? 20 సీట్లుంటాయి. ఉస్మానియా లోపల సీవీటీ సీట్లు 6 సీట్లో, 7 సీట్లో ఉంటాయి. అండ్ దాంతో పాటుగా వేరే కోర్సెస్ చూసుకున్నా కూడా హార్డ్లీ 20 సీట్లుంటాయి. కాలేజ్‌కి 20 సీట్లుంటాయి. 300 మంది. ఈ 300 మందిలా మాక్సిమం ఏందంటే నువ్వు అనుకున్న కాలేజ్‌లో సీట్ వచ్చుడు మాత్రం కష్టం. టు బీ ఫ్రాంక్ నువ్వు అనుకున్న కాలేజ్‌లో సీట్ వచ్చుడు మాత్రం పక్కా కష్టం. ఓకేనా? అండ్ ఇంకొక విషయం. మనకి 600కి 600కి 550 కంటే ఎక్కువ వచ్చినోళ్ళు ఎంతమంది ఉండుంట్రు? ఎనీ గెస్? సో, 600కి 550 కన్నా ఎక్కువ వచ్చినోళ్ళు అంటే 550-600 వచ్చినోళ్ళు మనకి 1,500 మంది ఉన్నారు. ఓకేనా? 1,500 మంది ఉన్నారు. ఈ 1,500 మంది అంటే అప్రాక్సిమేట్‌గా 1,500 అంటే ఈ 590 నుండి తీసేద్దాం. ఓకేనా? సో, 590 నుండి 600 వచ్చినోళ్ళు 300 మంది. ఆ 300 మందిని తీసేస్తే మనకి 550 నుండి ఓకేనా, 590 వరకి అరౌండ్ 1,200 మంది ఉన్నారు. అండ్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ గాంధీ మెడికల్ కాలేజ్ అనస్థీషియా సీట్. గాంధీ మెడికల్ కాలేజ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ సీట్. ఓకేనా? 1,200 మంది బ్రో. 1,200 మంది 500 కన్నా 50 కన్నా ఎక్కువ వచ్చినోళ్ళు. ఈ 1,200 మంది మనకు వాళ్ళు అనుకున్న కోర్స్‌లో సీట్ వస్తదా? 1,200 మంది ఉన్నారు. మన పొజిషన్ ఏంది అక్కడ? ఈ 1,200 మందిలో మన పొజిషన్ ఏంది? 550 మార్కులు వస్తేంది నీకు, 600కి 600 వస్తేంది. ఈవెన్ నీకు 600కి 600 మార్క్స్ వచ్చినా వాట్ ఈస్ యువర్ పొజిషన్? నీ పొజిషన్ ఏంది? అర్థమైందా? సో, దేర్ విల్ బి లాట్ మెనీ థింగ్స్. ఓకే. లాట్ మెనీ థింగ్స్ అంటే లాట్ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నట్టు. సో, ఇంకొక విషయం. మనకు 500 కన్నా ఎక్కువ వచ్చినోళ్ళు లైక్ 500 అండ్ అబోవ్ 500-600 వచ్చినోళ్ళు మనకెంతమంది ఉన్నారంటే 3,000 మంది ఉన్నారు. 3,000 పీపుల్ గాట్ 3,000 ఓకేనా? సో, 3,000 పీపుల్ గాట్ there are almost 3,000 people who got 500 marks and more. 500 కన్నా ఎక్కువ వచ్చినోళ్ళు 300 లైక్ 3,000 మంది ఉన్నారన్నట్టు. సో, ఇంతమంది ఉన్నారు. మనకి ఎన్ని సీట్లున్నాయి మరే? అనంటే అనస్థీషియా విషయానికొస్తే నేను ఇందాక చెప్పినా కదా! అనస్థీషియా విషయానికొస్తే హార్డ్లీ 200 లేకపోతే 220 సీట్లుంటాయి. ఓకేనా? సో, 200, 220, 230 అట్లా ఉంటాయి. అండ్ వేరే కోర్స్ లోపల ఆల్మోస్ట్ అంతే 100, 150, 175 అట్లా సీట్లుంటాయి అన్నట్టు ఒక్కొక్క కోర్స్ లోపల. నువ్వు అనుకున్న కోర్సు, నువ్వు అనుకున్న కాలేజ్ రావడం అనేది ఇట్స్ ఏ టాస్క్. ఓకేనా? సో, పెద్ద విషయం అది. కాబట్టి నువ్వేం చేయాలంటే ట్రై చేయాలి అంతే. ట్రై మాత్రమే మన చేతిలో ఉన్నది. సో, కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. ఓకేనా? ట్రై చేయాలి. కొన్ని మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి. ఎవరన్నా లైక్ ఇట్లా ఏందంటే 450 ఉన్నది, 500 ఉన్నది, నాకు గాంధీలో వస్తదా? అందులో వస్తదా? అంటే కష్టం బ్రో. రియాలిటీ ఇది. ఇది గ్రౌండ్ రియాలిటీ. అండ్ వెన్ కమ్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ మనకచ్చే అప్లికేషన్‌లు 6,000 అప్లికేషన్‌లుంటాయి. ఓకేనా? 6,000 అప్లికేషన్స్ ఉంటాయి.
ఈ 6000 అప్లికేషన్స్ లోపల మనకి ఎన్ని సీట్లున్నాయి మరి అంటే టోటలు 3000 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో, బీఎస్సీ ఏహెచ్ఎస్ లోపల చూసుకుంటే మనం ఓకేనా. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల మనం చూసుకుంటే అరౌండ్ ఓకేనా. మనకి లైక్ బీఎస్సీ ఏహెచ్ఎస్ లోపల మనకి పారామెడికల్ కోర్సెస్ అంటాం కదా. పారామెడికల్ కోర్సెస్ లోపల 1500 సీట్లున్నాయి. ఓకేనా. సో, 13 కోర్సెస్ ఉన్నాయి కదా మనకి 13 కోర్సెస్ లోపల 13 డిఫరెంట్ కోర్సెస్ లోపల 1500 సీట్లున్నాయి. అండ్ ఎంఎల్టీ లోపల 700 సీట్లున్నాయి. ఓకేనా. అండ్ దాని తర్వాత బీపీటీ ఉంది చూసినావా. బీపీటీ లోపల 870 సీట్లున్నాయి. అప్రాక్సిమేట్‌గా మనకి ఎన్ని సీట్లున్నాయి? ఒక 3000 సీట్లున్నాయి. గవర్నమెంట్ సీట్స్. ఓకేనా. కౌన్సెలింగ్ త్రూ ఫిల్ చేసే సీట్స్ 3000 మాత్రమే. అండ్ నౌ దిస్ ఇయర్ అప్లికేషన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా. సో, ఇంక్రీజ్ అయితదా కాదా అనే విషయాన్ని పక్కకు పెడితే మనకు 6000 అప్లికేషన్స్ అయితే పక్కా వస్తాయి. నేను అనుకుంటున్నా 6000 అప్లికేషన్స్ ఆర్ గోయింగ్ టు బి కన్ఫర్మ్డ్. కానీ ఎన్ని సీట్లున్నాయి? 3000 సీట్లు మాత్రమే ఉన్నాయి. సో, ద ట్రూత్ ఈస్ 3000 మందికి మాత్రమే సీట్ వస్తది. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఓకేనా. ఇట్ డిపెండ్స్ ఆన్ సీట్స్ ఓకేనా. ఎన్ని సీట్లున్నాయి అనే దాన్ని బట్టి, నువ్వెన్ని వెబ్ ఆప్షన్లు పెడుతున్నావు అనే దాన్ని బట్టి, అండ్ నీకెంత రిజర్వేషన్ ఉన్నది అనే దాన్ని బట్టి నీకు సీట్ వస్తది. అంతే. నువ్వు అనుకున్న కోర్స్ కావాలి, కాలేజ్ కావాలంటే సో, గ్రౌండ్ రియాలిటీ చూసినావు కదా ఎట్లా ఉంది అని చెప్పి. ఓకేనా. సో, ఇది రియాలిటీ. అండ్ మనం మన సైడ్ నుండి చేసేది ప్రయత్నం మాత్రమే. అండ్ మనకేందంటే సో, అడగడం ఈజీ. చెప్పట్లేదు అని చెప్పి అనుకోవడం కూడా ఈజీనే. బట్ బిహైండ్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్. ఓకేనా. సో, ఇవన్నీ ఉంటాయన్నట్టు. ఇవన్నీ నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు సేమ్ అదే క్వెషన్ అడిగినావనుకో వస్తదా రాదా అని చెప్పి. సో, అది ఇట్స్ అప్ టు యూ ఇగ. ఓకేనా. సో, జస్ట్ ఏందంటే యాక్సెప్ట్ ద రియాలిటీ. సీట్ రాకపోతే ఒక ఆల్టర్‌నేటివ్ కూడా పెట్టుకో. ఓకేనా. సో, అది జీఎన్ఎం పెట్టుకుంటావా? లేకపోతే డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ పెట్టుకుంటావా అనేది నీ ఇష్టం. సో, ఇది అయితే రియాలిటీ. సో, ఒక ఆల్టర్‌నేటివ్ కూడా పెట్టుకో. సీట్ రాకపోతే డిసప్పాయింట్ కాకు. అండ్ ఎవరైతే లైక్ సీట్ వస్తదని చెప్తారో సో, అది ట్రస్ట్ చెయ్యి. ఓకేనా. సో, సీట్ వస్తదంటే ఫీల్ హ్యాపీ. కానీ రాకపోతే ఏం చేయాలి అనేది కూడా ఆలోచించు. ఓకేనా. సో, లైక్ మీకు రియాలిటీ చెప్పినా ఇది అర్థం చేసుకున్నారు అంటే యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ రియాలిటీ అని చెప్పి. అంతా అయిపోయిన తర్వాత నాకు జీఎన్ఎంలో సీట్ కావాలని చెప్పి అప్లై చేసుకుందాం అనుకున్నా జీఎన్ఎం ఉండదు. ఓకేనా. డిప్లొమా అని చెప్పి అప్లై చేసుకుందాం అనుకున్నా డిప్లొమా ఉండదు. జీఎన్ఎం అప్లికేషన్ చేసుకోవడానికి మనకి 10th నవంబర్ 2025 దాకా టైం ఉంది. ఓకేనా. 10th నవంబర్ 2025 దాకా టైం ఉంది. అండ్ వెన్ కమ్స్ టు డిప్లొమా, డిప్లొమా అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే 27 నవంబర్ 2025 దాకా టైం ఉంది. సో, ఈ వీడియో మీకు కరెక్ట్ టైంకి రీచ్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.